అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో రెండవ పాఠ్యాంశమైన తృప్తి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఈ తృప్తి అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి పేరు సత్యం శంకరమంచి గారు. దానికి సంబంధించిన కవి పరిచయం. తృప్తి అనే పాఠ్యాంశం అమ్మ, ఇది జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదుమా. తృప్తి అంటే ఈ పాఠ్యాంశంలో బావగాడిని పూర్ణయ్య అని అందరూ అంటారు. ఆ పూర్ణయ్య ఆ ఊర్లో ఏ పని జరిగినా ఏ శుభకారం జరిగినా వంట పని మొత్తం పూర్ణయ్య చూసుకునేవాడు. ఏ వంటలు చేయాలి, ఎలా చేయించాలి, ఏం కథ అనేది నిర్ణయిస్తారు. ఒకరోజు పూర్ణయ్య వాళ్ళ ఊరంతా కలిసి వనభోజనాలకు వెళ్ళాడు. అక్కడ పూర్ణయ్య రకరకాల వంటలను చేయించి క్షణక్షణానికి వచ్చి ఆ వంటలను రుచి చెప్పుతూ ఉంటే అది ఎంతో సంతోషాన్ని కలిగింది. వచ్చిన వాళ్ళందరికీ కొసరి వడ్డించాడు. తర్వాత వంట చేసిన వాళ్ళకు వడ్డించాడు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆఖరిన ఒక ఆకేసుకొని ఒక రాయి మీద కొంచెం పిటికెడు పులిహోర, ఒక స్పూన్ పచ్చడి ఇట్లాంటివన్నీ వేసుకొని తనకు లేకపోయినా అందరూ సంతృప్తిగా తిన్నారని ఆ సంతృప్తిలో తన తృప్తిని కోరుకునే గొప్ప వ్యక్తి పూర్ణయ్య. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలు, దీనికి సంబంధించిన టికెట్, తర్వాత ఈ టికెట్కి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినారు. పై టికెట్ ఏ ఆటకు సంబంధించినది, టికెట్ వెల ఎంత? పై టికెట్ క్రికెట్ ఆటకు సంబంధించినది, దాని వెల 50 రూపాయలు. క్రికెట్ పోటీ ఎక్కడ జరుగుతుంది? జింకానా మైదానం, విజయవాడ. పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు? దివ్యాంగుల సహాయార్థం. పై టికెట్ ఆధారంగా ఒక ప్రశ్న రాయండి. పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు? వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నలకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నోట్స్ అప్లోడ్ చేస్తున్నానమ్మా. ఒకవేళ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ నోట్స్ అంతా మీకు వస్తుంది. తర్వాత భాషాంశాలు. క్రింది గుణింతాలను చదవండి. ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయండి. ఇక్కడ గుణింతాలు ఎలా రాయాలని ఇచ్చినాను. తర్వాత 2, క్రింది గుణింతాలను చదవండి. ఇచ్చిన అక్షరాలకు గుణింతాలను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. క్రింది గుణింతాలను చదవండి. మిగతా గుణింతాలను పూరించండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. గుణింతాలలోని తేడాలను గమనిస్తూ క్రింది పదాలను చదవండి. ఉక్త లేఖనం రాయండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత క్రింది పదాలలో గుణింతాలలో తేడాలను గమనిస్తూ చదవండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. పదాలలో గుణింతాలలో తేడాలను గమనిస్తూ చదవండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఉక్త లేఖనం రాయండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాము. తర్వాత ద్విత్వాక్షర పదాల పునశ్చరణం. ఒక హల్లుకు ఒక ఒత్తు చేరితే దాని ద్విత్వాక్షరం, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ద్వి అంటే ఎంత? ఇక్కడ ద్వి అంటే 2 అని అర్థం. ద్వి అంటే 2 అని ద్విత్వాక్షరం. ద్వి అంటే ఎప్పుడో గుర్తుపెట్టుకొని 2. ఇక్కడ కావత్తు వచ్చింది కదా, చాక్ చావత్తు వచ్చింది, టాక్ టావత్తు వచ్చింది, తాక్ తావ్ వచ్చింది, పాక్ పావత్తు వచ్చింది. ఇక్కడ ఒకే హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తాను ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఉపాధ్యాయులు ఇచ్చిన అక్షరాలకు ఒత్తులు చేర్చి గుణింతాలను రాయండి. చెప్పిన పదాలను ఉక్తలేఖనం రాయండి. కింది ద్విత్వాక్షరాలను పదాలను చదవండి. కొత్త పదాలను రాయండి. హల్లు, ఒత్తు, ద్విత్వాక్షరం, మరో పదం,
తర్వాత క్రింది అక్షరాల ఒత్తులను గమనించండి, మరలా రాయండి. క్రింది వానిలో గీత గీసిన అక్షరాలకు ఒత్తు చేర్చి ద్విత్వాక్షర పదాలను రాయండి. ఇక్కడ ఎరుపు రంగులో యా, మా, వా, తా, దు, టి అని ఉన్నాయి కదా. ఈ ఎర్ర రంగులో ఉన్న అక్షరాలకు ఏం పెట్టాలా? ద్విత్వాక్షరం అంటే అదే హల్లు ఒత్తుగా పెట్టాలా, పెట్టి రాయాల. తర్వాత సంయుక్తాక్షర పదాల పునరుచ్చరణ. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు, ఒక హల్లుకు వేరొక హల్లు వస్తే ఒత్తుగా, వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ఏమంటారు? సంయుక్తాక్షరం అని అంటారు. తర్వాత క్రింద ఇవ్వబడిన అక్షరాలను కలిపి సంయుక్తాక్షరాలుగా మార్చి పదాలను రాయండి. క్రింది పదాలను చదవండి. ఒక హల్లుకు 2 ఒత్తులు పదాలుగా వచ్చి 0 చుట్టండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ పాఠంలోని క్రింది పదాలను చదవండి, క్రింది పట్టికను పూరించండి. వంటకాలు, కూరగాయలు, కిరాణా సరుకులు, వస్తువులు. ఇక్కడ పైననే ఉంటాయి. వంటకాలేమి, కూరగాయలేమి, కిరాణా సరుకులేమి, వస్తువులు సపరేట్ రాయాల. ప్రాజెక్టు పని. నేను కుచేలోపాఖ్యానం. శ్రీకృష్ణుడు కుచేరుడు గురుకులంలో స్నేహితుడు. కుచేరుడు ఒక పేద బ్రాహ్మణుడు. శ్రీకృష్ణునికి దగ్గర సంపన్నుడని తన భార్య కుచేరుని పెళ్ళి మనకు సహాయం చేయమని అడుగుతుంది. అలా అడిగినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళడం బాగుండదంటే వాళ్ళ కృష్ణునికి అటుకులు అంటే చాలా ఇష్టమని ఒక గుడ్డలు కట్టి ఇచ్చి పంపిస్తుంది. ఆ అటుకులను ఒక ఉన్నతాసనం మీద కుచేరును కూర్చోపెట్టి మర్యాద చేస్తూ ఉంటాడు కృష్ణుడు. అప్పుడు ఏం తెచ్చావంటే అటుకులు చూపిస్తాడు. ఒక 2 సార్లు వేసుకుంటేనే అతని యొక్క మొత్తం కుటీరము అన్నీ పోయి పెద్ద బంగారు భవనంగా మారిపోతుంది. లేని అష్టైశ్వర్యాలు వస్తాయి. 3వసారి తినబోతుంటే దాన్ని రుక్మిణి అడ్డుకుంటుంది. ఇంకా చేస్తే తప్పు ఇంకా అధిక అయిపోతుందని చెప్తుంది. ఈ శ్రీకృష్ణుని యొక్క కుచేరుని యొక్క గొప్ప స్నేహానికి ఈ కథ మీకు బాగా ఉపయోగపడుతుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.